ఇక రాయచోటి ప్రజల సమస్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజలపై భారం తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. ఇక ఈ అంశంపై సానుకూలంగా స్పందించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోమని రెవెన్యూ మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి సత్యప్రసాద్ ను కలిసి మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ విలువలను 200 నుంచి 300% వరకు పెంచడం జరిగిందని, జిల్లా కేంద్రం మారినప్పటికీ అదే విలువలు కొనసాగటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. వాస్తవ భూమి విలువలకు మించి మార్కెట్ విలువలు నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.